పేద ప్రజలకే బరువు పెంచాడండి. ఇప్పుడు ఈయన ఉన్నారండి, ఈయన ఇప్పుడు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు, ఆయన ఇసుక ఇస్తా అన్నారు పేదలకి. ఇసుక ఒకటి కదండి, ఇసుకతోనే ఎవడ బతకడం. పేదలకు అవసరాలు తీర్చమనండి. ఆయన చల్లగా ఉండాలంటే, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడన్నా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలంటే ఆయన మంచి పనులు చేయమని చెప్పండి. ఇసుక ఒకటే కాదు, ఇసుకతోనే ఎవడ బతకడం, లేదా సిమెంట్తోనే ఎవడ బతకడం. ప్రజలకు అవసరాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన భోజనాలు అని ఏవి ఉంటాయి, అవన్నీ కూడా ప్రజలకు సంబంధించి కావాల్సిన ఇచ్చి ఉంటే మళ్ళీ ఆయన వస్తాడు. అలా ఉండాలి తప్ప ఏదో ఇసుకిచ్చాను అంత తప్పదు. పేదలకు ఏదో అవసరం అది తీర్చమనండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో అమౌంట్ తీసుకొని ఇసుక పంపిణీ చేశారు, ఆ ప్రభుత్వంలో ఉచితంగా ఇస్తామంటున్నారు. అదే ఇసుక ఇస్తున్నాడు. ఇసుకలో కొంతమంది కట్టుకుంటారు, కొంతమంది ఇల్లు కట్టుకోరు. కానీ చాలామంది అవసరాలు ఉన్నారు పేద ప్రజలు. వాళ్ళకి ఆర్థిక విషయాలు వేరు, వాళ్ళ సమస్యలు వేరు. అలాంటి అవసరాలను తీర్చమనండి. పేద ప్రజల యొక్క అవసరాలు తీర్చమనండి. ఉన్నవాడికి అయితే ఏమి తీర్చవసరం లేదు. దగ్గర డబ్బు ఉంది, ఆ దగ్గర డిజిటల్ కరెన్సీ ఉంది, లేకపోతే మామూలుగా అన్నీ ఉన్నాయి, అది తెచ్చుకోదు. పేదల అవసరాలు తీర్చమనండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వీడు మాత్రం నమ్మమండి, వీడు అసలు పైకి రాడు, ఆడ అయిపోడు ఇంకా అంతే చెప్తున్నాను కాదు. చాలా మోసం ఇచ్చాడు. యుగశ్రీవేలో బ్రెడ్ రూపాయి అండి. మొత్తం యుగశ్రీలో అడుగు తింటుంది ఇప్పుడు, కరెన్సీ పడిపోయి. ఎందుకంటే అన్ని పథకాలు పెట్టేసి అందరికి 10,000 20,000 ఇచ్చేసి చేస్తే అందరికి ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి? అంటే గత ప్రభుత్వంలో ఇసుక కోసం ఇబ్బందులు పడ్డారు కదా, ఈ ప్రభుత్వం అలా ఉండదని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచన ఇస్తున్నారండి. అండి చెప్పి వాళ్ళు అనేక మంది చేసేవాళ్ళు బహుగొద్దు మాత్రమని చాలామంది చాలా విషయాలు చెప్తారు, కానీ చేసేవాడు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేత మంచిదే కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఈయన చెప్పాడు, ఈయన నవరత్నాలను ఎట్టాడు. నవరత్నాల వల్ల ఎవడ బెనిఫిట్ ఇచ్చాడు? వాట్ ఈస్ దట్ నవరత్నాలు? కబుర్లు చెప్పేసి అయితే నాది ఎంత ఉంటుంది అన్నాడు, ఎంత అయింది అలా చేయడు. కానీ అలా చేయకూడదు. ఆయన మాట చెప్పాడు చేయమన్నాడు. ఆయన చెప్పింది ఏం చెప్పాడు, ప్రజలకు ఏమి ఇస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. ప్రజలు ఏం మర్చిపోలేదు. ఆ బస్ అని, లేకపోతే ఆడవాళ్ళకి పెన్షన్లని, వీళ్ళకని అవన్నీ చేయమన్నాడు. పేదోళ్ళకే అంత కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయమనండి. పేదలకి ఇమ్మనండి, ప్రతిదమ్మనండి. అంతేగాని పొలం వాగ్దానాలు చేసి ఇవ్వకుండా ఉంటుంది మంచిది. అలా చేయమనండి. మళ్ళీ ఆడ ఇంకా అలా జనంలో నిజంగా చెప్పాలంటే జగన్ మాత్రం చాలా చీటర్. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడన్నాడు కదా, మరి ఏంటండి ఏదైనా సరే ఏం చేస్తాడండి? ఏం చేస్తాడా? ఏం చేశాడు చెప్పండి? భుజాల మీద బరువు పెంచేసాడు మగవాడికండి. నూనెలు, పెట్రోలు, గ్యాసులు, కరెంటు బిల్లులు, ప్రతి దాంట్లో లాగేటు. ఏదో 10,000 రూపాయలు ఏంటది? ప్రతి దాంట్లో లాగేయటం 10 దాంట్లో. పైకి మాత్రం నేను మాత్రం అమ్మ పుస్తకాలు ఇచ్చేస్తున్నాను అన్నీ అలా అంటే చాలా తప్పండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సీక్రెట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అతను చాలా రవిడీగాడు. చాలామందిని చంపేస్తాడు ఆ ఏరియాలో, అర్థమైందా? అలాంటి రవిడీ గారిని మనం కావాలని పెట్టుకున్నాం. మారతాడండి, మారలేదు. టైం ఇచ్చాం, ప్రజలందరూ ఇచ్చారు, కానీ వాడుకోలేదు. ఆడు బుద్ధి బయట పెట్టుకున్నాడు, పోయాడు. మళ్ళీ జన్మలో రాడు. వాళ్ళ చెల్లి శర్మిల తిరుపతిలో చెప్పింది, నా సొంత అన్నయ్య నా పిల్లల్ని వదిలేసి వెళ్ళి కనవసింగ్కి అలాంటి నన్ను మోహన్ చేసి సొంత చెల్లి చెప్పింది. సొంత బంధువులు అన్నారు నేను తిరుపతిలోనండి. సొంత చెల్లి చెప్పింది, నా అన్నయ్యని నేను మొత్తం ఎన్నో రోజులు నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోని వాళ్ళు నాకే దెబ్బేయాడు. సొంత చెల్లికి దెబ్బలే మనకు దెబ్బేయడా? అది మహా డేంజర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.